భీమా, ఇంకా 2 మైళ్ళు. నా వల్ల కాదు జూలీ. రాదు అనే మాటే అనకూడదు. ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టుకు. యా జాకీ, ఇదేమిటి అంకుల్? డ్రమ్ము. మన పూర్వీకులు దుష్టరాక్షసుని శక్తిని అంతమొందించడానికి దీన్ని ఉపయోగించేవారు. దాని శక్తి దీంట్లోనే ఉండుండాలి. కెనడా స్టోల్ వాల్స్ అంటే క్యూబెక్ అయి ఉండాలి. ఇదొక ప్రాచీన నగరం. మనం వెంటనే బయలుదేరాలి. పిడుగు రాక్షసుడు శక్తిని కోల్పోవడం వల్ల ట్రాగో ఇప్పుడు ఇంతకు ముందు కంటే చాలా కోపంగా ఉండుంటాడు. అవును, ఎక్కడికి ఇంత ఫాస్ట్ గా? కెనడా పర్వత రాక్షసుడి శక్తి అక్కడ ఉన్నట్టు తెలిసింది. అక్కడికి వెళ్తే ఫ్రెంచ్ లో మాట్లాడొచ్చు. జూలీ చాక్లెట్ ఇస్తుంది. చాక్లెట్స్ తినకూడదు భీమా. నువ్వు డైట్ లో ఉన్న సంగతి మర్చిపోకు. టిఫిన్ ఉండదు, రైస్ ఉండదు, కుకీస్ ఉండవు, ఆ తర్వాత అసలు ఏమీ ఉండవు. ఇక నోరు మూస్తావా జూలీ? నువ్వు క్యూబెక్ కి రాకూడదు. నీకు రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. నువ్వు మర్చిపోయావా ఏంటి? నువ్వు భీమాతో ఇక్కడ ఉండి చదువుకోవాలి. వర్కౌట్ అవ్వలేదా అంకుల్? నువ్వు నోరు మూసుకోరా. ఏన్షియంట్ రైస్ అండ్ ఆర్టిఫిక్స్ కలెక్షనా? రైసా? మనం డ్రమ్ని కదా వెతుకుంటూ వచ్చాం. బహుశా ఇది రిపేర్ అయిందనుకుంటా. ఇక ఇది వర్క్ చేయదని నా ఉద్దేశం అంకుల్. ఈ విషయాలన్నీ నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావో చెప్పగలవా? ఈ జార్లో ఎటువంటి ప్రాబ్లము లేదురా. నేను కనిపెట్టిన దాన్ని బట్టి ఇది ఒక దుష్టరాక్షసు శక్తిని ఒకసారి అంతం చేస్తుంది. అందుకని ఇది అసలు పనిచేయడం లేదని అర్థం కాదురా. ఏమిటి తెలిసిందా? ఇప్పుడు తలుపు కొట్టు. హోంషి కామడాలిగు కవాజీ. మనం జూలిని తీసుకొస్తే బాగుండేది. హలో, నమస్కారం. నా పేరు జాకీ చాన్. ఇతను మా అంకుల్. మేము అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాం. మేము ఒక ఏన్షియన్ డ్రమ్మును వెతుక్కుంటూ ఇలా వచ్చాం. మీ దగ్గర అది ఉందా? కమంత్రు ఆంత్రి ఆంత్రి. అలాగే కానిద్దాం. చాలా మంది చాలా వస్తువులు సేకరిస్తారని విన్నాను, కానీ బియ్యం కూడానా? చాప్ సిక్స్, అది కూడా చెట్టుతో తయారు చేసింది. ఆ కాలంలో పూర్వీకులు మేళాన్ని వాయించడానికి దీన్నే ఉపయోగించేవారు. దీన్నే మనం వెతుకుంటూ వచ్చాం. కానీ ఇందులో ఏది? ఎవరికైనా ఇక్కడ చాన్ ఫ్రైడ్ రైస్ కావాలా? అయ్యో, నిన్ను చూడటం సంతోషంగా ఉంది చాన్. ఈ రోజు ఫైట్ మంటలతో ప్రారంభిస్తే ఎలా ఉంటుంది చాన్? అంకుల్, త్వరగా అన్ని చాప్ చేసిన వెంటనే ఏరండి. బయటికి వెళ్ళండి. సరే, ఇంతకీ మీ అందమైన పేరేంటో చెప్పనే లేదే. ఏంటి లవా? ఇంకా నయం రాలేదు. అయ్యో, వచ్చేసాడు. ఈ ముసలాయనికి అగ్నక్షత్రం చూపించబోతున్నాను జాకీ. అందులో మాడి మసి అయిపోతాడు. మడతడిపోద్ది. ఏమైంది? ఇక్కడికొచ్చి ఇరుక్కుపోయానే. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేవు. నా దారి రహదారి.
కమాన్ భీమా, ఇలా 100 సార్లు చేయాలి. ప్రయత్నిస్తేనే ఏదైనా సాధించగలం. దగ్గర పూర్తయిపోయిందిలే. ఔ! సూపర్, 10 సార్లకు ఒకసారి చేసావు. నెక్స్ట్ టైం అయినా బాగా ట్రై చేయి. ధీర 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 మగ ధీర, సాధ్యం కానిదేది లేదు లేరా. సారీ మిత్రమా, నువ్వు డైట్ లో ఉన్నావు. నీకోసం ఫ్రెష్ వెజిటబుల్స్ అన్ని కట్ చేసి ఇటు పక్క పెట్టాను. ఇంతకు ముందెప్పుడు ఈ విధంగా నేను టైర్డ్ అయిందే లేదు. ఆవలించుకురా, ఇంకా చాలా పని ఉంది. తెలుసు తెలుసు, చాలా బాగా తెలుసు. ఇందులో ఉన్న చాప్స్టిక్స్ లో పర్వత రాక్షసుడి శక్తి ఎందులో ఉందో తెలుసుకోవాలి. మీకు నిద్ర వస్తుంది కదూ? ఎవరిని చూసి అడుగుతున్నావురా? ఎంతసేపు నిద్రపోయింది నువ్వే కదరా. లేదు, నేను మేలుకొనే ఉన్నాను. ఇంతవరకు నిద్రపోయింది మీరే. నేనేమి నిద్రపోలేదు, నా కళ్ళకు కాస్త విశ్రాంతిని ఇచ్చానంతే. అలాగే నువ్వు కళ్ళను తెరుచుకుని నీ కళ్ళకు విశ్రాంతినివ్వు. ఇక ఒకే ఒక్క నిమిషంలో నా పనిని నేను మొదలు పెడతాను. ఈ ఒక్కసారి తింటే తప్పలేదులే. ఓ ఓ నేను చేపల తర్వాత ఎక్కువగా ఇష్టపడి తినేది ఇదే. ఫ్రైడ్ రైస్ అన్నా నాకు చాలా ప్రాణం. జూలీ నాకు రైస్ తినకూడదని చెప్పింది, కానీ కొంచెం తింటే తప్పలేదులే. జూలీ, ఇది చాలు. ఎక్కడ ఆరంభించావో మళ్ళీ అక్కడికే వచ్చావు. ఇది నేను నమ్మలేకపోతున్నాను. కష్టపడి మంటల శక్తిని తయారు చేశాం, అది నాశనం అయిపోయింది. మీ ముగ్గురు ఆ జాకీ చాన్ ఎదుర్కోలేకపోవడం వల్ల అది మొత్తం నాశనం అయిపోయింది. అంతా నాశనం అయిపోయింది. ఇది మీకు ఓవర్గా లేదు, నా మీద తప్పు చెప్తున్నారు. ఇది నా తప్పు కాదు. అయితే ఎవరు తప్పు అంటారు? అది మీ తప్పే. నన్ను వదిలేయండి. ఏం చెప్పావు? మళ్ళీ చెప్పు. నేనేం చెప్పలేదే. ఆ జాకీ చాన్ అంతం చేస్తే నాకు మనశ్శాంతి. మళ్ళీ నాకు తిరిగి మంటల శక్తి కావాలి. దీనికి ఏదైనా ప్లాన్ వెయ్యాలి. ఆ జాకీ జీవితంలో మర్చిపోలేని పని ఒకటి చేస్తాను. అందరూ బయలుదేరండి, ఏదో ఒకటి నేను చేస్తాను. ఇప్పుడు ఆయన్ని ఫాలో చేయాలంటారా? 5 కిలోలా? ఎవరు ఎవరు? 2 రోజులు ఎక్సర్సైజ్ చేసినా 5 కిలోలు ఎలా పెరిగావు? నేను చెప్పినట్టుగా డైటింగ్ చేయడం లేదు, కరెక్టే కదా? దీనికి శిక్ష ఏంటో తెలుసా? వద్దు వద్దు, పుషప్లన్నీ వద్దు. 10 కాదు 20 పుషప్స్ చేయి. ఊళ్ళో ఉన్న చెట్లన్నీ విరిగిపోతాయి. నా మాట విను. ఏమిట్రా ఇది నన్ను ఇలా కన్ఫ్యూజ్ చేస్తోంది? ఇది పని చేయట్లేదని నాకు బాగా అర్థమవుతోంది. ఇదేమీ చెడిపోలేదురా, ప్రస్తుతానికి ఏదో సమస్య వచ్చిందంతే. సరే సరే, చాప్స్టిక్స్ అన్ని వెతుకు. నువ్వు లేటుగా రావడం వల్ల అన్ని పనులు అలాగే ఆగిపోయాయి. త్వరగా చెయ్యి. మీరు కూడా నిద్రపోయారుగా? మెదడు బాగా పనిచేయడం కోసం నేను కొంచెం విశ్రాంతి తీసుకున్నాను. ఇదెలా సాధ్యమవుతుంది? ఏ చాప్స్టిక్స్ లోనూ పర్వత రాక్షసుడి శక్తి లేదే. అయితే నువ్వు ఏదో వదిలేసి వచ్చుంటావు. నేనేమి వదిలేసి రాలేదు అంకుల్. ఎందుకంటే బ్యాగ్ ఉండేది మీ దగ్గరే కదా, అందువల్ల నా మీద ఎలాంటి తప్పు లేదు. మీ దగ్గరున్న మిషన్ చెడిపోయింది అంకుల్. నేను అవునని చెప్పలేను, కాదని కూడా చెప్పలేను. నోరు మూసుకుని మాట్లాడకుండా ఉండరాని కూడా చెప్పలేను. నన్ను తొందర పెట్టకు, నేను కొంచెం ఆలోచించాలి. అయ్యా, ఒక్క రోజులో 7 కిలోలు పెరిగావు. డైటింగ్ చేస్తున్నానని అబద్ధం చెప్పి మోసం చేస్తున్నావు. లేదు, కొంచెం స్నాక్స్ తిన్నా. ఏం తిన్నావు? పాప్కార్న్ తిన్నావా? అయ్యా, మన ఇంట్లో దొంగతనం జరిగింది. ఏమిటి కనబడకుండా పోయింది? పాత వస్తువులా లేక అద్భుతమైన చిత్రాలా?
కిచెన్ రా. ఏంటి కిచెనా? బాగుంది. డోనట్స్, సూప్, వెజిటబుల్స్ ఇలా అన్ని తినుబండారాలు పోయాయి. ఫుడ్ మాత్రమే దొంగిలించే వాళ్ళు ఎలాంటి దొంగలయ్యి ఉంటారు? ఆకలి దొంగలు అయి ఉంటారు. పోలీసులకు ఫోన్ చేయాలి. నేను కష్టపడి చేసుకున్న శాండ్విచ్లన్నీ కూడా దొంగిలించుకుపోయారు. అంకుల్, ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలకి పోలీసులకు ఫోన్ చేయడం మంచిది అదే కాదు. కాదు, దొంగలెవరూ రాలేదు. ఇదంతా భీమా పనే. డైట్ లో ఉండమంటే నోటికి నచ్చినవన్నీ తిన్నాడు. ఒకే రోజులో 7 కిలోలు పెరిగాడు. ఎక్కళ్ళు వస్తున్నాయి, కొంచెం నీళ్లు తాగుతాను. అయ్యో, నీకు ఇంట్లో నీళ్ళని సరిపోతే వెళ్ళి బీచ్ లో తాగిరా. ఇదే నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. సైన్స్ ఎంత పెరిగిందో మనము అంతే పెరిగాం. చాలా అద్భుతంగా ఉంది సార్. అవునవును, నాకు ఈ కూలింగ్ గ్లాసులు చాలా బాగున్నాయి. అది కూలింగ్ గ్లాస్ కాదురా, నైట్ ఫిష్. మన పని ప్రారంభిద్దాం. టార్గెట్ వైపు వెళ్తున్నాం. మనకు కావాల్సింది తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ప్లాన్ ఏంటో చెప్తారా? ముందు మనం వెళ్ళి ఆ జాకీ తాలూకా తాతయ్య కొట్టని అంతం చేద్దాం. ఓ, వాడి స్థలానికి వెళ్ళి వాడిని చంపుతావా? దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుందాం. సెక్షన్ 30ని నాశనం చేద్దాం. ఆ తర్వాత అన్ని శక్తులు నాధీనంలో ఉంటాయి. ఇప్పుడు నేను వెళ్ళేది రాసబాట. బాగా మాట్లాడుతున్నా, చాలా బాగుంది. వీడితో ఫైట్ చేసి మన టైం వేస్ట్ చేసుకోవద్దు. రండి వెళ్దాం. ఆయుధాలు తీసుకొని రండి. అంకుల్, బాగా లేట్ అయిపోయింది. మీకు నిద్ర రావడం లేదా? ఎలా నిద్ర వస్తుందిరా? ఇది బాగానే పనిచేస్తుంది, కానీ కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇక్కడున్న చాప్ స్టిక్స్ లో ఆ శక్తి లేదే. మరైతే అది ఎక్కడికి వెళ్ళుంటుంది? నేను అనుకున్నా, అన్నిటికీ వీడే కారణం. ఓ, ఆకల్లో అడ్డమైనవన్నీ తినేస్తున్నాడే. భోజనం. ఆ, జాకీ అంకుల్. ఎందుకు ఇలా గొంతు చించుకుని అరుస్తూ వస్తున్నావు? అరేరే, వదిలితే భీమా ఇల్లంతా తినేసేలా ఉన్నాడు. ఆహా, ఆహా, అలా చెయ్యకూడదురా. అవన్నీ ఎంతో విలువైన వస్తువులు. మన ప్లాన్ వర్కౌట్ అయ్యింది. టార్గెట్ కి దగ్గర పడ్డాం. అందరూ నేను చెప్పినట్టే చెయ్యండి. మనం ఇక్కడ ఉండగా హెడ్ ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియటం లేదే. బుద్ధి కుళ్ళిపోయింది అనుకుంటాను. మనం వస్తామని ఆ చాన్ ఊహించుండడు. ఏం జరిగినా సరే, ఎలా జరిగినా సరే చెప్పిన పని పూర్తి చెయ్యండి. ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. కానీ భీమా లోపలే ఆ పర్వత రాక్షసుడి శక్తి ఉన్నట్టుంది. ఇతని లోపల ఆహా, సంపాదించినవన్నీ వీడు బకాసురులా మింగేస్తున్నాడే. ఒరే భీమా, నిన్ను బఫే సెక్షన్ తీసుకువెళ్తారు రారా? వద్దురా వద్దు, ఈ టేబుల్ నువ్వు తినొద్దు. దీన్ని కొనడానికి నేను ఎంత కష్టపడ్డారో నీకు తెలియదు. అంకుల్, ఆ టేబుల్ దగ్గర నుంచి తప్పుకోండి. ఎలాగైనా భీమాలో ఉన్న ఆ రాక్షసుని మనం బయటికి తీసుకురావాలి. కావాలంటే ఈ ప్లాస్టిక్ బ్యాగ్ తినరా, డైజెషన్ ఈజీగా అవుతుంది. యా! భీమా ఏంటి అలా పెరిగిపోతున్నాడు? సిటీ లోపలికి వెళ్ళిపోతున్నాడేంటి? ఇక ఈ ఊరే వాడికి స్పెషల్ ఐటమ్ ఏమో. త్వరగా ఎలాగైనా సరే భీమాలో ఉన్న ఆ రాక్షసుడి శక్తిని మనం బయటికి తీసుకురావాలి. లేదంటే ఈ ఊరినే గారెలాగా లొట్టలేస్తూ తినేస్తాడు. ఈ పని అయిపోయింది చాన్. ఆ, మనకన్నా ముందర ఎవరో వచ్చి వీటన్నిటిని నాశనం చేశారే. రాక్షస శక్తి నేను గ్రహించగలుగుతున్నాను. భీమా, ఇక చాలు. శుభం, ఏరియాలో ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు. మనం చాలా దూరంలో ఉన్నాం. వాడి దగ్గరకు వెళ్ళాలిరా. మన టైం అసలు బాలేదు. ఇప్పుడు వద్దురా. ఎవరి మాట వినడం. కొంపదీసి నీ పేరు సీతయ్యా?
జూలీ అబ్బ. జూలీ నీ పని అయిపోయింది చాన్. నీ కుటుంబమే ఈ రోజు నాశనం అయిపోబోతుంది. ఏంటి భూకంపవా? లేదు, మీకు ప్రకంపం. నన్ను వదిలేయండి. ఏయ్, కదలకుండా అక్కడే నిలబడు. నాకు కావాల్సింది నీ దగ్గర ఒకటి ఉంది, అది నాకు ఇప్పుడే కావాలి. పంచర్ చేశాడే. జాకీ ఆ బ్లో ఫిష్ తీసుకురా. జూలీ నువ్వు ఇక్కడే ఉండు. ఈసారి నువ్వు పిలిచినా నేనేం రాను. అంకిల్, భీమాలో ఉన్న ఆ శక్తిని ఇప్పుడు బయటికి తీసామంటే భీమా మనకు దక్కడు. భీమా భీమా వద్దు, దీనికి నువ్వు అనుభవించే తీరా. నాకు అనుభవం ఎక్కువరా. నువ్వు చిన్నపిల్లాడివి, నా గురించి మాట్లాడుకు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ పర్వత రాక్షసుడి శక్తిని బయటికి తీయడానికి అంకుల్ ప్రయత్నిస్తున్నాడు. అది నా నిప్పు శక్తి. ఇది ఇంతటితో అంతం కాలేదు. కానీ అది అయిపోయింది అనుకుంటాను. రండిరా, పారిపోదాం రండి. మీరిచ్చిన శక్తులు నా దగ్గరే ఉన్నాయి. ఓ సూపర్ అంకుల్, మొత్తానికి డ్రాగన్ ఫైర్ శక్తిని బంధించారే. అంతేకాదు, సెక్షన్ 13 లో ఇప్పుడు ఆ శక్తులన్నీ దాదాపు భద్రంగా ఉంటాయి. అది కూడా మన ఆధీనంలో. సారీ, కొంచెం ఎక్కువగా తిన్నట్టున్నాను. ఓకే, ఇవాళ తినడానికి చాలా సంతోషం. కానీ ఇక పైన నువ్వు 2 విషయాలు మెయింటైన్ చేయాలి: డయట్ అండ్ ఎక్సర్సైజ్. ఉదయం లెగ్గానే 10 పుషప్స్ తీయాలి. ఆ తర్వాత 10 కిలోమీటర్లు పరిగెత్తాలి. మళ్ళీ ఆ 1 కిలోమీటర్ నుంచి తిరిగి రావాలి. హే జాకీ, మీరు ఎప్పుడైనా ఫ్లైట్ నడిపారా? ఒకసారి నడిపాను, కానీ అది కమర్షియల్ ఫ్లైట్ కాదు, ఇండివిజువల్ ఫ్లైట్ కాదు. తోడుగా ఒక పైలట్ తో ప్రైవేట్ ఫ్లైట్ నడిపాను. పక్కనే ఒక కో పైలట్ ఉండి నాకు నడపడం నేర్పించారు. కానీ నాకు హెలికాప్టర్ నడపడం అంటే నిజంగా చాలా ఆశ.